భారత్ మాతాకి ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు, పెద్దలు గౌరవ మంత్రివర్యులు బండి సంజయ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బూర నర్సయ్య గౌడ్ గారు, అదే మాదిరిగా పార్లమెంట్ సభ్యులు పెద్దలు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, ఎమ్మెల్సీ కుమరయ్య గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాములు గారు, సుధాకర్ రెడ్డి గారు, గౌతమ్ రావు గారు, అశోక్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు మిత్రులు చింతల రామచంద్రరెడ్డి గారు, రాథోడ్ గారు మరియు శ్రీధర్ బాబు గారు, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 1948 సెప్టెంబర్ 17. యావత్ భారతదేశానికి స్వేచ్ఛ వచ్చి స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15కి వస్తే తెలంగాణ రాష్ట్రంలో అప్పటి నిజాం నిరంకుశ పాలనలో అనేకమైనటువంటి రజాకారుల అరాచకాలతోటి తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలమవుతున్న సందర్భంగా అనేక పోరాటాలతోటి తెలంగాణ ప్రజలందరూ కూడా ఏకమై ఆ రోజు సంఘ్ పరివార్తో సహా అనేక సాయుధ పోరాటం అంతా కూడా తెలంగాణ ప్రజల వెంట నిలిచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ మళ్ళీ నెహ్రూ కుతంత్రంతో ఆంధ్ర పాలకుల బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు అనేక పోరాటాలు బలిదానాలతోటి సాధించుకున్నటువంటి తెలంగాణ మరి ఈ జూన్ 2 మనం సాధించుకున్నటువంటి తెలంగాణ. ఈరోజు ఏ తెలంగాణ ప్రజలైతే ఈ ప్రాంతంలో నిజమైనటువంటి తెలంగాణ కలలు కన్నటువంటి తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు నిరాశ నిస్పృహతో ఉన్నారు. గత 10 సంవత్సరాలు నిరంకుశ పాలనలో మరి కేవలం దోపిడీ జరిగిందని, నిజమైన తెలంగాణ స్వతంత్రం వస్తే నిజమైనటువంటి తెలంగాణ సాధించుకోవాలంటే మళ్ళీ మార్పు రావాలని కోరుకుంటే మళ్ళీ ఒక కబద్ధ హస్తంలో చిక్కుకున్నది. తెలంగాణ ప్రజలు కోరుకునేటువంటి తెలంగాణ స్వేచ్ఛ, ఇక్కడ స్వతంత్రం, ఏ నీరు, ఏ ఉద్యోగాలు, ఏ ఉపాధి కోసం అయితే మనము తెలంగాణ కోసం కలలు కన్నామో ఈరోజు నిరాశ నిస్పృహతోటి నిరుద్యోగ యువత అంతా కూడా బాధపడతా ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను, మనం కోరుకునేటువంటి తెలంగాణ సాధ్యపడాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా వచ్చేటువంటి ఎన్నికల్లో 2028 కానీ 29 కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేసిన తర్వాత మనం కోరుకున్నటువంటి తెలంగాణ, సామాజిక తెలంగాణ, మనం కోరుకున్నటువంటి ఉద్యోగాలు, నీరు అన్నీ కూడా సాధ్యం జరగాలంటే అది భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమవుతుందని ముందుకెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి మరి యుద్ధంలో, నిజమైనటువంటి ప్రజాస్వామ్య యుద్ధంలో మనందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.